మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ముల్లంగి సాంబార్ పెట్టుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. అయితే ముల్లంగి యొక్క సాంద్రత బాడీలో తెలియాలంటే దాంతో ఏది వేయకూడదు. ముల్లంగి సాంబార్ అంటే ముల్లంగి సాంబారే చేయాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ కలిపేవనుకోండి, క్యారెట్, టమాటో ఇలా కలిపేవనుకోండి, ఈ ముల్లంగి యొక్క పవర్ పోతుంది. అన్నింటిలోనూ కలిసిపోయిన తర్వాత కొంచెం పవర్ ఏముంటుంది, తీసుకుంటే దాని యొక్క పూర్తి రావాలి. అలాగే కూర చూశారు కదా ఎంత సింపులో. దాన్ని పీల్ చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికించాలి. కుక్కర్లో ఎందుకు వేసి ఉడికించాలి అంటే ఈ ముల్లంగి ఒకటి, పొట్లకాయ ఒకటి, దాని తర్వాత ఈ గ్రీనరీ ఉన్నాయి పదార్థాలన్నీ, ఇవి తేమ వల్ల చిన్న చిన్న పురుగులన్నీ పుడతాయి. అవి మనకంటే కనబడవు. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఇవి ఏమైపోతాయంటే ఆటోమేటిక్గా మనకి ఉష్ణం ఎక్కువ ఉంది. ఇప్పుడు దీనివల్ల తేమ ఎక్కువ పుడుతుంది. ఆ తేమ నుంచి పురుగులు పుడతాయి, అవి కంటికి కనబడవు. అది ఉప్పు వేసి నీళ్ళల్లో వేసిన తర్వాత, వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత అవి పైకి తేలుతాయి. అది తేలినట్టు కూడా కనబడదు, భూతత్వం పెట్టి చూస్తే తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే ఇది ఉడికిచ్చి తీసేస్తే ఆ క్రిములన్నీ బయటికి పోతాయి. అందుకోసం దీన్ని ఉడికించాలి. ముల్లంగిని ఏం చేయాలంటే ఉడికించి నీళ్ళు తీసిన తర్వాత 2 నిమిషాలు, ఎక్కువ దాన్ని ఫ్రై చేయకూడదు. మళ్ళీ పోపు ఇందాక ఎలా వేసాము ఆ పోపులో వేసి 2 సార్లు ఉప్పు వేసి మూత పెడితే ఆ ఆవిరికి ఉప్పు అంతా పీల్చుకుంటుంది, అంతే. దాన్ని ఎక్కువ డీప్ ఫ్రై చేసేయకూడదు. అలాగే పొట్లకాయ, ప్రతి వెజిటబుల్కి ఒక